ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వర పరిష్కారం చూపాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఏజెన్సీ ప్రాంతం నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. పెన్షన్లు, గృహ నిర్మాణం, రహదారులు, మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ ఫోన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, గడ్డమనుగు రవికుమార్, బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, మండల అధ్యక్షులు బుచ్చిరాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, జిఎస్ఎన్ నాయుడు, తీగల గోపి, మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అందరూ కలిసి యునైటెడ్ గా గిరిజన ప్రాంత అభివృద్ధికి చేస్తున్నటువంటి బొరగం శ్రీనివాస్ గారి సందేశం విందాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ జనం పిటిషన్ అందరూ రావడం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ జనం ఉన్నదంటే నేనే బ్రీఫ్ గా 2 విషయాలు చెప్తానంటే కొద్దిగా ఎంక్వైరీ చేస్తుంది సార్. దాంట్లోని ఇప్పుడు ఇక్కడ రెడ్డి జనపరంలో శ్మశానానికి దారి ఎస్సీలకి సంవత్సరాలు కష్టం దారి అయింది. గతంలో కంపెనీ ఎంఆర్ఆర్ పెడితే ఎంఆర్ఆర్ పీయించి వాళ్ళకి అప్పించారు. మళ్ళీ ఇప్పుడు కోటగొట్టు దాదాపు 17 సంవత్సరాల క్రితం కోటగొట్టండి. అది ఆ గొట్టును పడగొట్టేసి మట్టి వేసుకొని ఆ శ్మశానంలో ఆక్రమించారండి. దళితులందరూ వెళ్ళి ఎంఆర్ఆర్ ఇచ్చారు, ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పారండి. అది లేట్ చేస్తారు. సాయి గారు చెప్తున్నారు, మంచి కంపెనీ అందించింది. గెలాక్సీ కంపెనీ సోదరి మందికి అందరికీ అందిస్తున్నారు. జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించి జనుల యొక్క ప్రజల యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తీర్చి మీకు అందుబాటులో ఉండాలని కూటమి నాయకత్వం భావించింది. ఆ భావంలో మీరు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీకున్న సమస్యలని ఇక్కడ ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చి విన్నవించుకొని మీరు ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చుకోవాలని ఆకాంక్షతో ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ముందున్నటువంటి ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున బుట్టాయిగూడెంలో గ్రేడ్స్ పంచాయతీలను గ్రేడ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటి యొక్క ఫండ్స్ మెరుగుపరిచే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం, ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గ్రీవియన్స్ అంటే ఒక రకంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సమస్యలు ఆయన దగ్గరికి వస్తాయి కాబట్టి వీటి పరిష్కారాన్ని తక్షణ పరిష్కార వేదికగా దీన్ని చేసుకుంటూ ఈరోజు సుమారుగా అంటే మేము కోయిలగూడెం చేసాం, అలాగే పోలవరం చేసాం, అలాగే మొన్న ఏలేరుపాటు చేసాం. ఎక్కడి చోట కూడా 150 నుంచి 160 సమస్యలు అక్కడ రావడం, వాటిని పరిష్కారం అప్పటికప్పుడు చేయగలిగిన వాటిని పరిష్కారం చేయడం, తర్వాత ఏదైతే పరిష్కరించామో వాటికి సమాధానం చెప్తాం, దానికి ఒక ఎండార్స్మెంట్ లెటర్గా ఉండటం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య కారణం ఈరోజు అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా కూడా, అనేక మార్లు తిరిగినా కూడా అనేక సమస్యలు పరిష్కారం కావట్లేదు. పై అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి. మేమే ఎన్డీఏ కూటమి నాయకులు, అలాగే అన్ని ఉద్యోగస్తులు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు మీ ముందుకు వస్తే మీ యొక్క సమస్యని మేము పరిష్కరించే దిశగా ఎన్నో ఏళ్ళుగా మీరు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యని మేము తీర్చే విధంగా అన్ని మండలాల్లో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారాగా మీరు పెట్టుకున్నటువంటి అర్జీ 40 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ సమస్య 40-45 రోజుల్లోపు ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవ్వాలి. అవ్వకపోతే
ఎందుకు మేము ఈ సమస్యను పరిష్కారం చేయలేము అనేటువంటి ఎండార్స్మెంట్ లెటర్ కూడా మీకు అందించడం జరుగుతుంది. చేయదలుచుకుంటే వెంటనే ఆ సమస్య 45 రోజుల్లోపు మీరు పెట్టుకున్నటువంటి సమస్య 45 రోజుల్లోపు సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు కానీ మేము కానీ చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకించి మీరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నమ్మి మాకు ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమతుల్యంలో నడిపిస్తారు. ఎంతో అనుభవజ్ఞులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో రాజకీయ చతురతను మార్చి ఈరోజు రాష్ట్రంలో రాజకీయ వరవడిని సృష్టించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరి సారథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి అంధకారంగా ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధిలో తీసుకువెళ్ళడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర నాయకులు మోదీ గారికి ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఏ నలుమూలలో చూసినా సరే అభివృద్ధి అనేది కనబడుతుంది. రాష్ట్రానికి ఒక కన్ను అమరావతి అయితే రెండో కన్ను పోలవరం. ఈ రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.